హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పేరు అలేఖ్య. నాకు 27 సంవత్సరాలు. కానీ మా అమ్మ నాకు పెళ్లి చేయట్లేదు. మా ఇంట్లో నేను అమ్మ మాత్రమే ఉంటాము. నేను ఉద్యోగం చేస్తున్నాను. నీకు పెళ్లి చేస్తే ఈ ఇంటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని మా అమ్మ చెప్పేది. ఒక అమ్మాయి పొరపాటున సంపాదించటం ప్రారంభిస్తే ఆమెకిప్పటికీ పెళ్లి చేయరు. ఇలా చాలా ఇళ్లల్లో జరుగుతుంది. ఇప్పుడు నాకు వయసు పైబడుతుందనేది నా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. పెళ్ళయ్యాక కూడా మీకు డబ్బులు పంపిస్తాను అని చెప్పాను. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. పెళ్ళయ్యాక నువ్వు మారిపోతావు. నేను ఇంట్లో ఆర్థిక సమస్యలతో చచ్చిపోతాను. ఈ విషయం కూడా నీకు తెలియకపోవచ్చు. నువ్వు సిగ్గులేని దానివి. నీలాంటి సిగ్గులేని ఆడదానికి భర్త దొరికితే మీ అమ్మ వైపు తిరిగి చూడనంతగా అతనితో బాగా కలిసిపోతావనటంతో నాలో అంత సిగ్గులేనితనం మా అమ్మ ఏం చూసిందో నాకు తెలియదు. పెళ్లి చేసుకోవటం ప్రతి ఒక్కరి హక్కు. దేవుడు ప్రతి ఒక్కరిని జంటగా సృష్టించాడు. అది జంతువైనా పక్షైనా మనిషైనా జంటగా మాత్రమే జీవించగలరు. మా అమ్మ అయితే పెళ్లి చేసుకుంది. నేను సిగ్గులేనిదానని మా అమ్మ భావించి నాకు పెళ్లి చేయటం లేదు. నేను చేసిన తప్పేంటంటే ఇంటి కోసం డబ్బు సంపాదించటం. ఇప్పుడు నేను ఆ తప్పును సరిదిద్దుకోలేను. ఆమె స్వార్థంతో ఆలోచించి నా పెళ్లి చేయటానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది. నేను కూడా మనిషినే. ఒక స్త్రీగా నాలో కూడా భావోద్వేగాలున్నాయి. మరియు ఇప్పుడు ఆ భావోద్వేగాలు నన్ను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాయి. నా ఎమోషన్స్ను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ముఖ్యంగా నా వయసులో ఉన్న ఆడపిల్లలందరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఒకరిద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ నేను మాత్రం ఇలాగే ఉండిపోయాను. నేను వారి దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళు తమ వైవాహిక జీవితం గురించి కథలు మరియు విషయాలు చెబుతారు. అప్పుడు నా గుండె మరింత నొప్పిగా అనిపిస్తుంది. నువ్వు చిన్నగా ఉన్నప్పుడే మనల్ని మీ నాన్న వదిలేసి వెళ్ళాడని మా అమ్మ అంటూ ఉండేది. కానీ మమ్మల్ని ఎందుకు వదిలేశాడో ఇప్పటి వరకు చెప్పలేదు. ఖచ్చితంగా ఏదో ఉండి ఉంటుంది. నేను మరీ అంత అందంగా ఉండను. చూడటానికి నా రూపురేఖలు బాగానే ఉండేవి. బహుశా మా నాన్న వేరే స్త్రీ కోసం నా తల్లిని విడిచిపెట్టి ఉంటాడని నేను అనుకుంటున్నాను. నాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని మా అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. కేవలం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాడు అని చెప్పింది. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. నాకు పెద్దగా జీతం వచ్చేది కాదు. వేసవి సెలవులు రావటంతో ఇంట్లోనే ఉండి బట్టలు కుట్టేదాన్ని. ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తలుపు తట్టిన శబ్దం వచ్చింది. అప్పుడు నేను నా గదిలో కూర్చొని ఉన్నాను. మా అమ్మ పక్కింటి ఆంటీ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళింది. మా ప్రాంతంలో ఉండే చాలామంది మహిళలతో మా అమ్మ స్నేహం చేసేది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరింట్లో టైంపాస్ చేసేది. ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటే ఎంతసేపని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కాబట్టి ఆమె బయటికి వెళ్ళేది. కానీ నన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. ఎందుకంటే ఒకరోజు నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తన అన్నయ్య కోసం నా సంబంధం అడిగింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మా అమ్మ నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు నేను కూడా ఎక్కడికి వెళ్ళటం లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మొదటగా నీ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. పొయ్యి మీద పాలు పెట్టాను, చూస్తూ ఉండమని అమ్మ చెప్పింది. కానీ నేను మర్చిపోయాను, చూడనే లేదు. తలుపు తట్టిన శబ్దం రావటంతో పాలు మరుగుతున్నది చూశాను. మా ఇంట్లో గ్యాస్ లేదు. మేము గ్రామంలో నివసించేవాళ్ళం కాబట్టి కట్టెల పొయ్యి వాడేవాళ్ళం. వేడివేడిగా ఉన్న పాలు తీయటానికి వెళ్ళేసరికి నా చెయ్యి కాలిపోయి వేడివేడి పాలు నా కాళ్ళపై పడటంతో నేను గట్టిగా అరిచాను. ఇందాక తలుపు తట్టిన వ్యక్తి నా అరుపు విని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. బహుశా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారేమో అని అనుకొని నేరుగా లోపలికి వచ్చి నాకు సహాయం చేయటానికి నా వైపు కదిలాడు. నేను చాలా బాధలో ఉన్నాను. ఆ సమయంలో నాకు ఎవరిదో ఒకరి సహాయం కావాలి. నేను కూడా లేవలేకపోయాను. అతను నన్నెత్తుకొని గదిలోకి తీసుకొచ్చాడు. వెంటనే నా పాదాలపై చల్లని నీటిని పోయటంతో నాకు కొంత ఉపశమనం కలిగింది. కానీ వచ్చిన వ్యక్తిని చూసి నేను ఆశ్చర్యపోయాను. వచ్చింది ఎవరో కాదు, అతడు ఒక బిచ్చగాడు. అయితే అతన్ని బిచ్చగాడు అని పిలవటం సరికాదు. అతని ఎత్తు మరియు శరీరాకృతి, ముక్కు ముఖం చాలా బాగున్నాయి. కొంచెం నల్లగా మరియు మురికిగా కనిపిస్తున్నాడు. ధనవంతులందరూ అందంగా ఉండనట్లే పేదవాళ్ళందరూ అందవిహీనంగా ఉండరు. సామాన్యంగా పేదవారైనా ముఖం చేతులు కడుక్కొని మంచి బట్టలు వేసుకుంటే హీరోకు ఏమాత్రం తగ్గకుండగా కనిపిస్తారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అలాగే కనిపిస్తున్నాడు.
నేను అకస్మాత్తుగా అతని నుండి నా చేతిని ఉపసంహరించుకొని ఇలా చెప్పాను. ఏయ్, నీకెంత ధైర్యం లోపలికి రావటానికి? నువ్వు నన్నెలా ముట్టుకుంటావు అనగానే, అమ్మగారు, నేనిక్కడికి అడుక్కోవటానికి వచ్చాను. మీ అరుపు విని మీకు సహాయం చేయటానికి వచ్చాను. ఒకవేళ మీరు తప్పుగా భావిస్తే నన్ను క్షమించండి అనటంతో, బహుశా నేనే చాలా ఎక్కువగా మాట్లాడినట్టున్నాను. కానీ అతడు నాకు సహాయం చేశాడు. అతడు సమయానికి నన్ను తీసుకెళ్ళటానికి రాకపోతే నా కాళ్ళు కాలిపోయి నేను లేవలేని స్థితిలో అక్కడే ఉండిపోయేదాన్ని. కోపంలో ఉండి అలా అన్నానని అతన్ని క్షమించమని అడిగాను. ఇంతకు నువ్వెందుకు అడుక్కుంటున్నావు? ఏంటి, నీకు ఆకలిగా ఉందా? అవును, నాకు విపరీతంగా ఆకలవుతుంది. 2 రోజుల నుంచి భోజనం చెయ్యలేదని బాధపడుతుంటే, సరే నువ్విక్కడే కూర్చో, నీకు భోజనం తెస్తాను అని ఒక బాక్స్లో 2 రోటీలు కొంచెం కూర వేసి అతని చేతికిచ్చాను. అతడు నన్ను ఆశీర్వదిస్తూ ఇలా చెప్పాడు. ఇప్పటి వరకు నాతో ఎవ్వరూ ఇంత సౌమ్యంగా ప్రవర్తించలేదు. నేను బిచ్చగాడిగా మారినప్పటి నుండి నేను మానవత్వంపై విశ్వాసం కోల్పోయే చాలామంది వ్యక్తులను మరియు వాళ్ళ చర్యలను చూశాను. ఆ సమయంలో అతను బిచ్చగాడినయ్యాను అని ఎందుకు చెప్పాడు? నాకు అర్థం కాలేదు. మొత్తానికి అతను బిచ్చగాడు. అతని తండ్రి కూడా బిచ్చగాడై ఉంటాడు. అందుకే అతని పని చేస్తున్నాడు. మీరు చాలా దయగలవారు అనటంతో, ఏం పర్వాలేదు, నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. అవునమ్మగారు, మీలాంటి అందమైన అమ్మాయిని కష్టాలలో ఎలా వదిలేయగలను? మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. అన్నిటికంటే మీ పాదాలు ఇంకా చాలా అందంగా ఉన్నాయి. కానీ మీ పాదాలు కాలిపోయాయి అని చెప్పటం ప్రారంభించాడు. ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు ఇలా పొగడలేదు. నేను యవ్వనంలోకి అడుగుపెట్టినప్పుడు కొంతమంది నా వైపు చూసేవారు, కానీ ఎవ్వరు నన్ను ఇంతలా ప్రశంసించలేదు. అతను ప్రతి సంభాషణలోనూ నన్ను మెచ్చుకున్నాడు. అతని పొగడ్త నాకు బాగా నచ్చింది. నాతో పాటు అడుక్కునే ఒక ముసలి బిచ్చగాడు ఉన్నాడు. అతడు అప్పుడప్పుడు లేపనం కూడా అమ్ముతాడు. దాన్ని కాలిన గాయంపై పూస్తే వెంటనే నయమవుతుంది. నేను మీకోసం తీసుకొని వస్తాను అని చెప్పాడు. సరే అయితే, నువ్వు రేపు ఇదే టైంకి వస్తావా? ఈ టైంకి మా అమ్మ ఇంట్లో ఉండదు. ఒకవేళ నన్ను నీతో పాటు చూస్తే నిన్ను తిడుతుంది. అలాగే నాకు తిట్లు తప్పవు. సరే, నా పేరు ఆనంద్. నేను కూడా నా పేరు చెప్పాను. మీరు కంగారు పడకండి, నేను మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను అన్నాడు. అతని మాటలు వింటుంటే అతను బిచ్చగాడిలా అనిపించలేదు. అతడు చాలా హాయిగా, చక్కగా, మృదువుగా మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడే శైలి చూస్తుంటే ఏదో గొప్ప కుటుంబం నుంచి వచ్చినట్టుగా ఉంది. గొప్ప కుటుంబం నుంచి కాకపోయినా కనీసం చదువుకున్న వాడై ఉంటాడు అని అతని మాట తీరు చూస్తే నాకు అనిపిస్తుంది. మరుసటి రోజు అతను అదే సమయానికి వచ్చి నా కోసం లేపనం తెచ్చాడు. మీ గాయాలకు నేను లేపనం పూస్తాను అన్నాడు. నేను ఆ వ్యక్తితో ఎందుకు చాలా సన్నిహితంగా ఉన్నానో నాకు తెలియదు. అతడు ఒక బిచ్చగాడు. డబ్బులు అడిగేటప్పుడు కొంతమంది డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళను కుక్కల్లా తిరస్కరించి వెళ్ళిపోతారు. కానీ ఈ వ్యక్తి మళ్ళీ నా కోసం వచ్చి మందు తెచ్చి తన చేతులతో నా పాదాలకు మందును రాశాడు. ఎవరైనా నన్ను ఇలా చూసుకోవటం బహుశా ఇదే మొదటిసారి. మా ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది. నేనతనికి నా వాటా భోజనం ఇచ్చాను, కానీ ఈ విషయం అతనికి చెప్పలేదు. ఇప్పుడు అతడు రోజు నా దగ్గరకు రావటం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే మేము మంచి స్నేహితులమయ్యాం. అతడు ఎప్పుడు వచ్చినా నేను ముందుగానే అతని కోసం భోజనం తీసి ఉంచేదాన్ని. ఎప్పుడైనా నా కోసం ఏదైనా మంచి వంట చేసుకుంటే అది అతనికిచ్చేదాన్ని. ఒకవేళ మా అమ్మ ఇంట్లో లేకున్నా, ఎవరి ఇంటికైనా వెళ్ళినా నేను అతన్ని ఇంట్లోకి పిలిచేదాన్ని. మేము మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేసేవాళ్ళం. మా నాన్నగారి పాత బట్టలిస్తూ, ఈ బట్టలు వేసుకొని శుభ్రంగా ఉండు అన్నాను. నేను శుభ్రంగా ఉంటే నాకు ఎవరు భిక్ష వేస్తారు అని చెప్పాడు. ఇదేమిటి, నువ్వు మురికిగా ఉంటున్నందుకు ప్రజలు నీకు భిక్ష వేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా అని ఈ మాటపై ఇద్దరం నవ్వుకోవటం మొదలుపెట్టాము. కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు నన్ను ఆశ్చర్యపరిచే విషయాల గురించి ప్రస్తావించేవాడు. ఆ విషయాలు నీకెలా తెలుసు అని ప్రశ్నించినప్పుడు, నేను చాలా చోట్ల తిరుగుతూ ఉంటాను. ఎక్కడైనా ఎవరైనా కూర్చొని ఉంటే నేను వెళ్ళి వాళ్ళ వెనకాల కూర్చొని వారి మాటలు వింటూ ఉంటాను. అందుకే నాకు చాలా జ్ఞానం వచ్చింది అని చెప్పాడు. మా స్నేహం మరింత బలపడి ఒకరోజు ఆ స్నేహం ప్రేమగా మారింది. నీకు ఇప్పటి వరకు పెళ్ళి ఎందుకు కాలేదు? నువ్వు చూడటానికి బాగున్నావు, తెలివైన దానిలా కనిపిస్తున్నావు అని చెప్పటంతో, వచ్చే ఏడాది నాకు 28 ఏళ్ళు వస్తాయి. కానీ మా అమ్మ ఇప్పటి వరకు నాకెందుకు పెళ్లి చేయలేదో తెలియదు. పురుషులు నమ్మక ద్రోహం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పేది.
నేను పెళ్లి చేసుకోవటం మా అమ్మకిష్టం లేదు. అందుకే ఆమె ఇలా చెప్పేది. పెళ్ళి అనే ఆలోచన నీ మనసులో నుంచి తీసేయ్. నా మనసు మార్చుకొని ఈరోజు కాకపోయినా రేపు నీకు పెళ్లి చేస్తానని నువ్వు అనుకోకు. నాకు నీ పెళ్లి చేయటం ఇష్టం లేదు అని చెప్పింది. ఇక మా అమ్మ దగ్గర పెళ్లి చేయటానికి డబ్బులు కూడా లేవు. నాకు కట్నంగా మా అమ్మ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ కాలంలో కట్నం లేకుండగా పెళ్లి ఎలా జరుగుతుంది? నువ్వే ఆలోచించు. ఎందుకు జరగదు? వరకట్నం గురించి పట్టించుకొని వారు కూడా ఉంటారు అని అన్నాడు. అవునా? అలాంటి వారు ఎక్కడ దొరుకుతారు? అలాంటి వ్యక్తి నీ ముందే కూర్చొని ఉన్నాడు అని అన్నాడు. నువ్వా? నువ్వేమో బిచ్చగాడివి. మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎప్పటికీ ఒప్పుకోదు. నువ్వు నన్ను ప్రేమిస్తేనే పెళ్లి చేసుకో. మనము మన ప్రేమను మాత్రమే వ్యక్తపరుస్తున్నాము. అయితే ఒకరినొకరు లేకుండగా జీవించలేమని మాత్రం చెప్పటం లేదు అని అనటంతో, నువ్వు మంచివాడివి, కానీ నేనొక బిచ్చగాడిని ఎలా పెళ్లి చేసుకోగలను? ఒకవేళ మా అమ్మ ఒప్పుకుంటే అప్పుడది మంచి నిర్ణయం అవుతుందా? ఇలా ఎవరు చేస్తారు? అప్పుడతడు, ఏం ఆలోచిస్తున్నావు? నా మాట విను. నేను నీకు హామీ ఇస్తున్నాను. నువ్వు పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. నన్ను నమ్ము అనటంతో, నేను పశ్చాత్తాప పడే పరిస్థితి రాదని అతను ఎలా చెప్పగలిగాడు? నేను ఖచ్చితంగా పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఎందుకంటే అతడు బిచ్చగాడు. అతను తన జీవితమంతా అడుక్కుంటూనే ఉంటాడు. అతను ఇంటిని నడిపించలేడు. అతని మాటలకు నేను స్పందించకపోవటంతో తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీ మౌనాన్ని నిరాకరణగా భావించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక ఎప్పటికీ తిరిగి రాను అన్నాడు. కానీ రాత్రి అతన్ని గురించి ఆలోచిస్తూ అతన్ని గుర్తు చేసుకుంటున్నాను. అమ్మా, నువ్వు నాకు పెళ్ళెందుకు చేయటం లేదు? చూడలేఖ్యా, నేను నీకెప్పటికీ పెళ్లి చెయ్యను. నువ్వు హాయిగా ఇంట్లోనే కూర్చొని నీ ఉద్యోగం మీద దృష్టి పెట్టు. నేను చాలా కష్టపడి ఎన్నో అవమానాలు భరించి నిన్ను చదివించాను. అందుకే మరొకరు నిన్ను తీసుకొని వెళ్ళటాన్ని నేను ఒప్పుకోను. ఏది ఏమైనప్పటికీ పురుషుల మీద విశ్వాసం ఉంచలేము. వాళ్ళు ఎవరి మీద దయ చూపరు. అమ్మా, ప్రపంచంలోని పురుషులందరూ ఒకేలా ఉంటారా? మీ నాన్న కూడా ఇలాగే ఉండేవారా? నువ్వు మీ నాన్నగారిని మరియు మీ అన్నయ్యని నమ్మక ద్రోహులని, మంచివారు కాదని ఇలాగే చెబుతావా? అవును, మగవాళ్ళందరూ ఒకేలా ఉండరు, కానీ అందరికీ అదృష్టం ఉండదు అని చెప్పటం మొదలుపెట్టింది. ఆడపిల్లల విధి వారి తల్లిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీ అమ్మ కూడా దురదృష్టవంతురాలు. నువ్వు కూడా అలాగే ఉన్నావు. అందుకే ఈ విషయం గురించి ఆలోచించటం మానేసి నీ నోరు మూసుకుంటే బాగుంటుంది. నా జీవితంలో నేను నీకు పెళ్ళి ఎప్పటికీ చెయ్యను. ఒకవేళ నీకు పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉంటే మీ అమ్మ చనిపోవాలని ప్రార్థించు. అమ్మా, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా నేను ఇలా ఎందుకు కోరుకుంటాను? నేను మా అమ్మతో మాట్లాడినప్పుడల్లా ఆమె నాకు ఇలాగే సమాధానం చెప్పేది. నేను ఆలోచిస్తున్నాను, మా అమ్మ నా పెళ్లి చెయ్యదు అని. అలాగని మా అమ్మ చనిపోవాలని నేను అనుకోవటం లేదు. అంతేకాకుండా అమ్మ చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవటం లేదు. ఆనంద్ రాక 2 రోజులయ్యింది. నేను చాలా కంగారు పడ్డాను. నాకు అతని మాటలు గుర్తొస్తున్నాయి. అతను ఎవరైనా సరే, కానీ తన మాటల్లో నిజాయితీ ఉంది. అతను నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ఎవరైనా ఇంతగా ప్రేమిస్తారని నేను అస్సలు అనుకోలేదు. అంతేకాకుండా బాగా డబ్బున్న మంచి ఉద్యోగమున్న వ్యక్తి ఎవరైనా నన్ను ప్రేమిస్తారు అంటే నాకు నమ్మకం లేదు. ఈ బిచ్చగాడి ద్వారానే నాకు నిజమైన ప్రేమ దక్కుతుందేమో. నాకు ప్రేమే కదా కావాల్సింది. నిజమైన ప్రేమ దొరికిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. కానీ ఆ ప్రేమ చాలా కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. నా స్నేహితులు చాలామంది కేవలం ఆస్తిపాస్తులను చూసి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళలో ఎవ్వరు కూడా సుఖ సంతోషాలతో లేరు. వాళ్ళలో కొందరు ఇలా అంటుంటారు, నా భర్త నాకు సమయం కేటాయించడు, నా భర్త నన్ను నమ్మడు. ఇంకొకరు, నా భర్త ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నాడు. నాకు ఆనంద్లా ప్రేమించే వ్యక్తి తర్వాత లభిస్తాడా? నాకు ఇక్కడ ఆనంద్ తప్ప వేరే ఆలోచన లేదు. 2 రోజుల తర్వాత ఆనంద్ నాకు చాలా దూరంగా కనపడ్డాడు. కానీ తను ఇంటివైపు రావటం లేదు. నేను అతన్ని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని ఆపాను. అతను నన్ను గుర్తుపట్టనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ పరిస్థితిలో నేను పిచ్చగెత్తెలా అతని ప్రేమ కోసం అడుక్కునేదానిలా కనిపిస్తున్నాను. అతను నన్ను, మీరు ముందు ఇక్కడి నుండి వెళ్ళండి, నన్ను క్షమించండి, నా దగ్గర మీకివ్వటానికి ఏమీ లేదు. ఆనంద్, నాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? అమ్మగారు, మీరు నాతో దూరంగా ఉండాలి. మీరు చదువుకున్న వాళ్ళు. మీకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు అని అన్నాడు. నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావు. కనీసం నాకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వవా? అతను నన్ను ఆశ్చర్యంగా చూశాడు.
నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ప్రతి విషయంలో నాకు సహకరిస్తానని మాట ఇవ్వాలి. నన్నెప్పుడూ సంతోషంగా ఉంచాలి. ఎప్పుడూ నన్నే ప్రేమించాలి. నువ్వు మారిపోకూడదు. నేనెప్పుడూ మారిపోను అని సమాధానమిచ్చాడు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. నేను మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. నేను మా అమ్మకు తెలియకుండగా ఈ బిచ్చగాడిని పెళ్లి చేసుకున్నాను. అప్పుడప్పుడు నేను ఆయనకు డబ్బులు కూడా ఇచ్చేదాన్ని. మేము డబ్బులు కూడపెట్టి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాం. ఒకరి కోసం ఇంకొకరం తప్పించేవాళ్ళం. ఎందుకంటే మేము ఒకరి పక్కన ఒకరం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఒకే ఇంట్లో ఉండే అవకాశం లేదు. పెళ్ళైన తర్వాత కూడా ఈ విధంగా ఒకరినొకరం దూరం దూరంగా చూసుకోవటం చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా రోజులు ఇలాగే గడిస్తే మనసులో అభిప్రాయాలు మారిపోతాయి. నాతో తనతో కూడా ఇలాగే జరిగింది. ఒకరోజు ఆనంద్ ఇంటికి వచ్చి తన సంచిలో నుంచి ఒక వస్తువు తీసి నాకిచ్చాడు. అది చూసి నాకు నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయ్యింది. అతను 1000 రూపాయలు నా చేతికిచ్చాడు. ఇంత డబ్బు నీకెక్కడిది అని అడిగాను. ఇప్పటి నుంచి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనే నీకు డబ్బులిస్తాను. ప్రస్తుతం నువ్వు నన్ను అడగొద్దు ఎక్కడి నుంచి తెచ్చావు అని. నేను రోజూ ఇలాగే డబ్బులు తెచ్చి ఇస్తాను. నువ్వు వీటిని జాగ్రత్తగా ఉంచు. ఆ డబ్బు రేపు మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అన్నాడు. టీవీ, ఫ్రిడ్జ్ ఇలా నీకు ఏ వస్తువు కావాలో అవన్నీ సమకూర్చుకో. ఏవైనా డబ్బులు మిగిలితే అవి నీ దగ్గరే ఉంచుకో. మీరేమి తప్పు చేయట్లేదు కదా అని అడిగాను. నేను బిచ్చగాణ్ణి. ఇంతకంటే దరిద్రం ఏముంటుంది? అతను నా కోసం రోజు డబ్బు తీసుకొని వచ్చేవాడు. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఒకరోజు అమ్మ అతన్ని చూసింది. నీకేం పని లేదా? రోజు మా ఇంట్లోనే అడుక్కుంటున్నావు. మేము ఏమైనా డబ్బున్న వాళ్ళమని ఎవరైనా చెప్పారా? మా దగ్గర ఏమీ లేదు. అప్పుడే మా అత్తయ్య కూడా మా ఇంటికి వచ్చింది. వాళ్ళ ముందు నేను అతనితో మాట్లాడలేకపోయాను. ఆనంద్ కూడా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎలా చెప్పాలి? ఎవరినైతే వాళ్ళు బిచ్చగాడిలా భావిస్తున్నారో అతను నా భర్త, ఈ ఇంటి కల్లుడని. ఆ సమయంలో అత్తయ్య ఒక మాట చెప్పింది. ఆ మాట విని నా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయ్యింది. నీ కూతురికి వయసు అవుతుంది. అయినప్పటికీ ఇంతవరకు తనకెటువంటి సంబంధం రాలేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి అనటంతో నువ్వేం చేస్తావు? కొంచెం చెప్పు. ఇంతకు నీ మనసులో ఏం జరుగుతుందని అమ్మ అడిగింది. ఇద్దరు వదిన మర్దళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నీ కూతురి పెళ్లి నా పెద్ద మర్దితో చేద్దామని మా అత్తయ్య చెప్పింది. ఆ మాట విని అమ్మ చేతుల్లో ఉన్న కూరగాయల పళ్ళెం కింద పడిపోయింది. నీకు సిగ్గులేదా? నా కూతురికి వయసు పైబడిన వాడితో పెళ్ళా? అంతేకాకుండా అతను మొదటి భార్యకు విడాకులిచ్చి పిల్లల ఖర్చును భరిస్తున్నాడు. అయితే ఏంటి? నీ కూతురులో ఏమంత గొప్పతనం ఉంది? తను కేవలం బిఏ చదివింది అంతే. చూడటానికి పెద్ద అందంగా ఏమీ ఉండదు. ఎంత సంపాదిస్తుంది? నెలకి 10 లేదా 15,000. నా మరిది భార్య మంచిది కాదు. అందుకే తనకు విడాకులిచ్చాడు. కానీ తను నా ఇంటి బిడ్డ. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తుందని అర్థం చేసుకో. అత్తా మామలతో సమస్య లేదు. తను నా తోడికోడలైతే నేను తన బాగోగులు చూసుకుంటాను. మా అమ్మ బాగా కంగారు పడిపోయింది. బాగా కోపంగా ఏదో చెప్పేలోపే అత్తయ్య ఒక మాట చెప్పేసరికి అమ్మ ఆలోచనలో పడింది. నువ్వు ఈ ఇంటిని వదిలేయ్. అద్దె ఇంట్లో మీరిద్దరు ఉంటూ అద్దె చెల్లిస్తున్నారు. పెళ్ళైన తర్వాత నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఉండు. నా భర్త కూడా ఈ లోకంలో లేడు. మనిద్దరం కలిసి ఉందాం. అప్పుడు నువ్వు నీ కూతురికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉండదు. తను నీ కళ్ళ ముందే ఉంటుంది. నువ్వు ఉండటానికి టెర్రస్ మీద గదిని ఏర్పాటు చేస్తాను. కట్న కానుకలు కూడా అవసరం ఉండదు. మీ సామానంతా తీసుకొని అక్కడికి వచ్చేసేయండి అన్న అత్తయ్య మాటలు అమ్మకి మాయాజాలంలా పనిచేశాయి. తను ఒంటరిగా బ్రతకనవసరం ఉండదు. అలాగే కట్నం కూడా వద్దు అనటంతో అమ్మ ఆలోచనలో పడి చిరునవ్వు నవ్వింది. అత్తయ్య ఆలోచించినట్టే జరిగింది. చేప గాలంకి పడింది అని అనుకుంది. ఆమె తన దుర్మార్గుడైన మరిది కోసం ఇదంతా చేస్తుంది. కానీ నేను వద్దని ఎలా చెప్పగలను? నాకు పెళ్ళైంది అనే విషయాన్ని వాళ్ళ ముందు ఎలా పెట్టను? పెళ్లిపైన పెళ్లి ఎలా చేస్తారు? మా అత్తయ్య తన ఇంటికి వెళ్ళిపోగానే నేను మా అమ్మతో నాకు పెళ్లి ఇష్టం లేదు, చేసుకోను అని చెప్పాను. సరే, మొదట్లో పెళ్లి కోసం తహతహలాడిన దానివి. నా పెళ్లి చెయ్యండి అని టెంటు వేసుకొని కూర్చున్న దానివి. ఇప్పుడు ఇంత మంచి సంబంధం వచ్చింది. కట్నం కానీ పెళ్లి ఖర్చు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటున్నావు? అమ్మా, నువ్వు నా ప్రాణాలు తీసినా నేను ఈ పెళ్లి చేసుకోలేను. మా అమ్మ నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు పెళ్లి చేసుకోలేనని ఎందుకు చెప్పావు? చేసుకోలేను అనటంలో అర్థమేంటి? అమ్మా,
నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం పెళ్లి చేసుకోను అని చెప్పాను. నేను ఆనంద్తో ఈ విషయం చెప్పి ఏది చెయ్యాలనుకున్నా త్వరగా చెయ్యమని చెప్పాలనుకున్నాను. ఏదో ఒకరోజు నీట్గా రెడీ అయి మా ఇంటికి రమ్మని చెప్పాను. అతడు నిజంగా బిచ్చగాడు కాదని మా అమ్మతో అబద్ధం చెబుతాను. అతడు మా ఇంటికి వచ్చి నా సంబంధం మాట్లాడితే నేనే ఏదో ఒకటి చేస్తాను అనుకున్నాను. కానీ 7 రోజులైనా ఆనంద్ మా ఇంటికి రాలేదు. నేను చాలా బాధపడ్డాను. నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు. అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోలేదు కదా. కానీ అతను తన డబ్బును నా దగ్గరే ఉంచాడు. లేదు, అతను నన్ను మోసం చెయ్యలేడు. ఖచ్చితంగా అతనికి ఏదో జరిగి ఉండాలి, లేదా ఏదైనా సమస్యల్లో చిక్కుకుపోయాడా? నా హృదయంలో చెడు ఆలోచనలు వస్తున్నాయి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ సమయంలో ఆనంద్ ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే నేను వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాను. 7 రోజుల నుంచి నా ప్రాణం పోయినంత పనయ్యింది. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావో నాకు తెలియలేదు. నేను బాగానే ఉన్నాను, కానీ నేను ఒక సమస్యలో ఉన్నాను. దాని గురించి నీకు తర్వాత చెబుతాను అంటుండగా ఆనంద్ చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కొని వెళ్ళి, ఆనంద్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పాను. కానీ అతను ఆ విషయాన్ని అస్సలు అర్థం చేసుకోవటం లేదు. అప్పుడతడు, నేను నీకు కూడా ఒక విషయం చూపించాలి అని చెప్పి తన బ్యాగులో చెయ్యి పెట్టాడు. అతడు అక్కడి నుండి డబ్బు బయటికి తీయటం ప్రారంభించాడు. అప్పుడు నేను, ఆనంద్, డబ్బు కంటే ముఖ్యమైన విషయం గురించి ఈరోజు నీతో మాట్లాడాలి. ముందు నా మాట విను. నాకు డబ్బు వద్దు. ఈ డబ్బును నీ దగ్గర ఉంచుకో. ఇప్పుడు జరగరాని దారుణం జరగబోతుంది. జరిగిన విషయాన్ని మనం అందరికీ చెప్పేయాలి. అతను తన బ్యాగ్లో నుంచి ఒక వస్తువు తీశాడు. దానిని చూసి నా నెత్తి మీద పిడుగు పడ్డట్టయింది. దాన్ని చూసి నేనతనికి ఒకటే మాట చెప్పాను, నాకు విడాకులు ఇచ్చేసేయ్ అని. అతను సంచిలో నుంచి ఒక ఫోటో తీశాడు. నా తండ్రి అని చెప్పాడు. అతను చూపించింది ఇంకెవరిదో కాదు, నా తండ్రి ఫోటోనే. దీనర్థం అతను నా కన్నయ్య అవుతాడు. నేను నా అన్నయ్యని పెళ్లి చేసుకున్నానా అని నా తల పట్టుకొని కూర్చున్నాను. నాతో పెద్ద పాపం జరిగిపోయింది. దీని పరిష్కారం అతనితో విడాకులు తీసుకోవటమే. నేను విడాకుల మాటెత్తగానే అతను ఆశ్చర్యంగా, చాలా ఆందోళనకు గురయ్యాడు. నువ్వెందుకు ఇలా అంటున్నావు అనటంతో నేను గట్టిగా, అతను నా తండ్రి, నేను ఆయన కూతుర్ని అన్నాను. కాదు, ఆయన నా తండ్రి, నేనే ఆయన సంతానం అన్నాడు. నాకేం అర్థం కావటం లేదు. నాకు తల తిరిగినట్టు అనిపిస్తుంది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. శరీరంలో వణుకు పుడుతుంది. మేము అన్నా చెల్లెళ్ళమని తెలిసి ఇంచుమించు ఆనంద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను చాలా దారుణంగా ఏడుస్తున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఆనంద్ నాతో రా అని చెప్పి మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళాడు. నేను మా నాన్నని ఎప్పుడైతే చూశానో వెక్కి వెక్కి ఏడ్చసాగాను. ఆయన చెంతకు వెళ్దామని చూశాను, కానీ ఆయన చేతితో వద్దు అని తిరస్కరించారు. నువ్వు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళు అన్నారు. ఆనంద్ బిచ్చగాడు కాదు, అతను ఒక ప్రైవేట్ డిటెక్టివ్. ఒక మంచి ఇంట్లో ఉంటాడు. ఆయనను చూసి నేను ప్రేమతో, నాన్న, నేను మీ కూతుర్ని అన్నాను. నువ్వు నా కూతురా? ఎవరన్నారు? తను అసలు నా కూతురే కాదు అన్నాడు. కాదు, నేను మీ కూతుర్ని. మీరు నన్ను అమ్మను వదిలేసి ఇక్కడ పెద్ద ఇంట్లో ఉంటున్నారు. మేమక్కడ పూరి గుడిసెలో 2 పూటలా తినటానికి కూడా కష్టపడుతున్నాం. మీరు మా గురించి ఏమీ పట్టించుకోలేదు అని చెప్పాను. అప్పుడు మా నాన్న చెప్పిన మాటలు విని నా కాళ్ళ కింద నేల లాగేసినట్టయింది. మీ అమ్మకు నాకు నిశ్చితార్థమయ్యింది. మేము ఒకరినొకరం ఎంతో ప్రేమించుకున్నాం. కానీ పెళ్లికి ముందే నాకు భయంకరమైన నిజం తెలిసింది. మీ అమ్మ గర్భవతి అని. తను నన్ను మోసం చేసి ఇంకెవరితోనో వ్యవహారం నడిపింది. అందుకే నేను తనని పెళ్లి చేసుకోలేదు. నువ్వు నీ దారి చూసుకో, నేను నా దారి చూసుకుంటాను అని వెళ్ళిపోయాను. తర్వాత జీవితంలో ఇంకెప్పుడు తన వైపు చూడలేదు. నువ్వు తన కూతురువే, కానీ నేను నీ తండ్రిని కాదు. నేను ఈ ఊరు వదిలి పట్నం వెళ్ళిపోయాను. అక్కడే పెళ్లి చేసుకున్నాను. వీడు నా కొడుకు. వీడి పేరు ఆనంద్. ఇతను ఒక డిటెక్టివ్. ఇక్కడ తన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఎవరో అమ్మాయిని ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకున్నాను అని నాతో చెప్పాడు. ఆ అమ్మాయి నువ్వే అని నాకు ముందే తెలిస్తే నిన్ను నా కోడలుగా స్వీకరించేవాణ్ణి కాదు. తల్లి ఎలాగో కూతురు కూడా అలాగే ఉంటుంది. నువ్వు కూడా నీ తల్లిలాగే చేస్తావు అన్నారు. నేను షాక్లో ఉన్నాను. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు.
నా నోటి నుంచి మాట రావటం లేదు. అప్పుడు ఆనంద్, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మలాగా కాదు, చాలా మంచిది, నేను తనని ప్రేమిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆనంద్ తండ్రి, ఈ అమ్మాయి ఈరోజు ఇంటికి వచ్చిన బిచ్చగాణ్ణి పెళ్లి చేసుకుంది, రేపు ఇంకేమైనా చెయ్యవచ్చు అన్నారు. నాన్నగారు, మీరు ఈ విషయాన్ని వేరే రకంగా చూడండి. ఈ అమ్మాయి ఒక బిచ్చగాణ్ణి పెళ్లి చేసుకుందంటే తనకి డబ్బు మీద ఎలాంటి వ్యామోహం లేదని అర్థం. తనకి నాపైన చాలా ప్రేమ ఉంది. నేను తనని నమ్ముతున్నాను. మీరు మా ప్రేమను ఆశీర్వదించి తనని కోడలుగా స్వీకరించకపోతే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. తండ్రి కొడుకుల మధ్య గొడవ మొదలయ్యింది. నా బాధలో నేనున్నాను. ఎన్నో ఆలోచనలతో నేను ఇంటికి బయలుదేరాను. ఆనంద్ నాతో, నేను మీ ఇంటికి సంబంధాన్ని తీసుకొని వస్తాను, నిన్ను పద్ధతి ప్రకారం మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి నేను మా అమ్మకు అన్ని విషయాలు చెప్పేశాను. మా అమ్మ లాగి చెంప మీద కొట్టింది. నీకు సిగ్గులేదా? నా వెనక ఉండి ఇదంతా చేశావు. నేను మా అమ్మకు నిజం చెప్పాను. నువ్వు కూడా ఇదే చేసావు కదా అన్నాను. మా అమ్మ సిగ్గుతో తలదించుకుంది. నువ్వు జీవితాంతం నాకు అబద్ధం చెబుతూనే ఉన్నావు, నా తండ్రి మనల్ని వదిలి వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి. నా అసలు తండ్రి ఎవరు? అతను ఇప్పుడు ఈ లోకంలో లేడు అని మా అమ్మ సమాధానమిచ్చింది. నేను నీలా ఏమీ తప్పు పని చెయ్యలేదు. పెళ్లి చేసుకున్నాను, అది కూడా నేను ఎవరినైతే ప్రేమించానో అతన్నే. ఇప్పుడు మీరు నన్ను మా అత్తగారింటికి పంపించి తీరాలి. అమ్మ ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా తలదించుకొని ఉంది. నేను తనని ఒంటరిగా వదిలి వెళ్ళలేను, ఈ ఇంట్లో కూడా ఉంచలేను. ఏమి చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. ఆ సమయంలో ఆనంద్ నాకు మంచి సహకారం అందించారు. మనం వేరే కాపురం ఉందాం, ఎందుకంటే నాకు ఇంకో 2 తమ్ముళ్ళున్నారు. ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను అసహించుకోవటం, నువ్వు మాటలు పడటం నాకు ఇష్టం లేదు. మీ అమ్మ మనతో పాటు ఉండవచ్చు. ఆనంద్ నన్ను మా అమ్మని వేరే ఇంట్లో ఉంచాడు. అన్ని సదుపాయాలు మా ఇంట్లో ఉన్నాయి. మేము ఎంతో ఆనందంగా సంతోషంగా మా ఇంట్లో ఉన్నాము. కానీ ఆనంద్ నాపై ఇంకా అసూయగా ఉన్నాడు. ఎందుకంటే నేను అతని గురించి ఏమీ తెలుసుకోకుండానే ప్రేమించాను కాబట్టి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అదే నా గొప్పతనం అని చెప్పాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.